Bihari Jayo Radha Madhava Kunja Bihari Prabhu Nityananda Shri Advaita Gadadhara Sivasana Gaura Bhatta Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Namo Bhagavate Vasudevaya Namo Bhagavate Vasudevaya Radha Govinda Radha Govinda Radha Jaya Radha Govinda Radha Govinda Radhe Mahakaroti Vachanam Pangulangai Tegam Yatkipa Tamhan Mande Sigunyahanam Brahmanan Malavam Sri Chaitanya Ishram. So today, on this auspicious day, we are also observing the initiation ceremony. ఈ యొక్క చాలా శుభప్రదమైన రోజు ఈరోజు మనం ఈ దీక్ష కార్యక్రమాన్ని ఇక్కడ మనం చేపడుతున్నాము. And there are some devotees from Tirupati and also other parts who are taking initiation. ఇక్కడ చాలా మంది భక్తులు తిరుపతి నుంచి ఇంకా వివిధ ప్రదేశాల నుంచి కూడా దీక్షను తీసుకుంటున్నారు. Before our initiation, there's a stage called Shelter of the Guru. దీక్షకు మునుపు ఇంకొక స్థాయి ఉంది, గురు ఆశ్రయ షెల్టర్ అని అంటారు. And some devotees are also taking a shelter. కొంతమంది భక్తులు కూడా ఈ షెల్టర్ లో తీసుకుంటున్నారు ఆశ్రయాన్ని. The idea is, while taking shelter, one should complete the shelter, the list, a checklist for initiation. ఇక్కడ దీని యొక్క అవగాహన ఏంటంటే ఈ ఆశ్రయం షెల్టర్ యొక్క అవగాహన మనం పూర్తిగా ఆశ్రయంలో ఉన్నాము అని చెప్పి అర్థం ఇక్కడ. And practice what it is like to be initiated. మనం దీక్షకి మనం ఏ విధంగా ఉండాలి దానికి మన సాధన చేయడం కోసం దీక్షకి మనం రెడీ అవ్వడం కోసం ఈ యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటాం. Those who take Guru Ashraya or shelter of the Guru, they follow all the rules of an initiated devotee. ఎవరైతే గురు ఆశ్రయాన్ని షెల్టర్ తీసుకుంటారో వాళ్ళు కూడా గురువు దీక్ష తీసుకుంటే ఏ నియమాలు ఆచరిస్తారో అదే నియమాలను వాళ్ళు కూడా ఆచరించాలి. But there are no laws. అయితే వాళ్ళకు ప్రతిజ్ఞలు అనేది లేదు ఇక్కడ. If one wants, they can also choose not to be initiated. వాళ్ళు ఈ విధంగా ప్రతిజ్ఞ చేయకుండా నియమాలు ఆచరిస్తూ ఉంటారు. So, taking initiation is a voluntary thing. దీక్ష తీసుకోవడం అనేది మనకు స్వతంత్రంగా మనం తీసుకుంటాము దీక్షని. Of course, our Shastra says we should take initiation from a bona fide disciplic succession. అయితే శాస్త్రాలు చెప్తున్నాయి
మనం గురువు దగ్గర దీక్ష తీసుకోవాలి, ప్రామాణికమైనటువంటి గురువు దగ్గర దీక్ష తీసుకోవాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. So once one takes initiation, they should stick with that process and that guru. ఇక్కడ ఎవరైతే దీక్ష తీసుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా వారు ఇచ్చిన నియమాలు ఆచరించాలి, గురువు ఏదైతే చెప్తారో ఆ సూచన ఆచరించాలి. Also there's a system before taking the Guru Ashram called Guru Aspire. ఇక్కడ గురువు ఆశ్రయాన్ని తీసుకుని ముందు ఇంకొక స్థాయి ఉంది, గురువు దగ్గర చేయాలన్నది. And one can take that in the future sometime. They like to take shelter and also take initiation from the Guru. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే భవిష్యత్తులో వాళ్ళు గురు ఆశ్రయం తీసుకోవచ్చు, దీక్ష కూడా తీసుకోవచ్చు. So also after taking the first initiation, which is called the second birth. ఇక్కడ మొదటి దీక్ష తీసుకోవడం అనే దాన్ని రెండవ జన్మ అని చెప్పి అంటారు. దీన్ని There is also a second initiation, ఈ మొదటి దీక్ష తర్వాత రెండవ దీక్ష కూడా ఉంది. which one it's called the Jagik Janma or third birth. దీన్ని యజ్ఞ జన్మ అంటారు, లేదంటే తృతీయ జన్మ కూడా అని చెప్పి అంటారు. And there one gets a secret mantra from the Guru. అప్పుడు గురువు దగ్గర నుంచి రెండవ మంత్రం వాళ్ళకి దొరుకుతుంది. That's called the Gayatri mantra. ఆ మంత్రాన్ని గాయత్రి మంత్రం చెప్పి అంటారు. So there are 7 mantras. మొత్తం ఆ గాయత్రి మంత్రంలో 7 మంత్రాలు ఉన్నాయి. They have to be chanted 10 times each. ఒక్కొక్క మంత్రాన్ని 10 సార్లు జపించాలి. ఆ మంత్రాలని 3 times a day. రోజుకు 3 సార్లు ఆ విధంగా జపించాలి. Now, Hare Krishna mantra, you can, if you're short one day, you can make it out the next day. ఇప్పుడు హరే కృష్ణ మంత్రాన్ని కానీ మనం ఒకవేళ 16 మార్లు జపం చేయలేకపోయినా కొన్ని కారణాల వల్ల మరుసటి రోజు ఆ 16 మార్లు మనం పూర్తి చేయొచ్చు. But Gayatri mantra, you should not leave over. అయితే గాయత్రి మంత్రంలో ఆ విధంగా లేదు. ఆ రోజు మంత్రాన్ని ఆ రోజు జపం చేయాలి. You should count, you should chant it on the day that is prescribed. ఆ రోజుకు ఆ మంత్రాలను చెప్పినటువంటి మంత్రాన్ని ఆ రోజుకు ఆ రోజు మనం తప్పనిసరిగా జపించాలి. As close to the authorized time as possible. ఎంతవరకు ఆ కాలము నిర్ణీత కాలం ఉంది, ఆ కాలానికి తగ్గట్టుగా ఆ కాలంలోనే మనం జపించాలి. Who here has taken the vows of the first initiation? ఎంతమంది ఇక్కడ మొదటి దీక్ష తీసుకుంటున్నారు? చేతులు ఎత్తండి. దిస్ సైడ్ గురు మహారాజ్, లెఫ్ట్ సైడ్. Anyone who has not taken their vow. ఎవరున్నా మీలో ప్రతిజ్ఞలు చేయకుండా ఉన్నారా? ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు, మొదటి దీక్ష తీసుకున్న వాళ్ళు ప్రతిజ్ఞలు చేయకుండా ఉన్నారా ఇక్కడ? Okay. So you should follow these vows your whole life. మీరు ఇప్పుడు చెప్పినటువంటి నియమాన్ని మీ జీవితం మొత్తం ఆచరించాలి. If for some reason, sometimes accidentally you don't follow, ఏదో కారణం చేత ప్రమాదవశత్తు మీరు కానీ ఆ నియమాలు పాటించినట్లయితే there is no prayaschitta. దీనికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు. One should give up their bad habit తప్పనిసరిగా ఈ చెడు అలవాట్లను వదిలేయాలి. and start again. కాబట్టి మనం కొత్త జీవితాన్ని ఆచరించాలి. Devotional service is the greatest prayaschitta. భక్తియుక్త సేవ అనేది అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ప్రాయశ్చిత్తం. You heard, I think, the glories of the holy name. మీరు ఈ యొక్క భగవంతుని యొక్క దివ్యనామాల్ని కీర్తించాలి. And how the 10 offenses
10 offenses which you should avoid. 10 అపరాధాలని ఈ భగవంతుని యొక్క నామంలో జపించేటప్పుడు అపరాధాలను కూడా మనం పూర్తిగా తొలగించుకోవాలి. And the yoga is the witness. ఈ యజ్ఞము మనకు సాక్షిగా ఉంటుంది ఇక్కడ. The Guru is witness. గురువు సాక్షిగా ఉంటాడు ఇక్కడ. So many Shiksha Gurus and other devotees are witness. ఇక్కడ ఉన్నటువంటి శిక్ష గురువులు మిగిలినటువంటి భక్తులంతా కూడా దీనికి సాక్ష్యంగా ఉంటారు. Also the Dikpals are witness. ఈ అష్ట దిక్పాలకులు కూడా దీనికి మనకు సాక్షిగా ఉంటారు. Also the Paramatma. అందరికంటే మన హృదయం నుండి పరమాత్మ కూడా మనకు సాక్షిగా ఉంటాడు. So when you take these vows, it's a very serious thing. మీరు ఈ నియమాలని ఈ ప్రతిజ్ఞ చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటిది. దాన్ని మన జీవితంలో తప్పనిసరిగా ఆచరించాలి. So it's also that in this Kali Yuga there are many defects. అదే సమయంలో ఈ కలియుగంలో ఎన్నో ఈ యొక్క కల్మషాలు ఉన్నాయి. But there's one good quality. అయితే దాంట్లో ఒక గొప్ప గుణం ఉంది, ఒక గుణము. Kirtanan eva Krishtasya mukta sangha brahmaja. That you should chant the holy names of Krishna in Kirtan. మనము ఆ మంచి గుణం ఏదంటే మనం భగవంతుని యొక్క కృష్ణ నామాన్ని, కృష్ణ యొక్క కీర్తనలు కీర్తించడం అనేది గొప్ప గుణము ఈ కలియుగంలో. So, who is taking the first initiation today? Raise your hand. మొదటి దీక్ష తీసుకునే వాళ్ళు చేతులు పైకెత్తండి. And who is taking shelter? ఎవరు గురు ఆశ్రయ షెల్టర్ తీసుకున్నారు చేతులు ఎత్తండి. Anyone taking aspiring? ఎంతమంది ఆస్పైరింగ్ తీసుకుంటున్నారు? ఆస్పైరింగ్ మీరు కాదు. So aspiring means that you want to take initiation in the future. ఆస్పైరింగ్ అంటే భవిష్యత్తులో దీక్ష తీసుకోవాలి అనుకునే వాళ్ళు. You may not be able to fully follow all the rules or all the japa at present. ఈ ప్రస్తుతానికి అన్ని నియమాలని తర్వాత జపాన్ని పూర్తిగా చేయకుండా ఉండేటువంటి వాళ్ళు భవిష్యత్తులో మేము అన్ని నియమాలు పాటించి జపాన్ చేసి గురు దీక్ష తీసుకుంటాం అనే వాళ్ళు ఆస్పైరింగ్ అంటారు వాళ్ళని. But you would like the mercy of the Guru that you can eventually become qualified. అయితే మన గురువు యొక్క కృప మీద పూర్తి నమ్మకం ఉంటుంది. భవిష్యత్తులో నేను తప్పనిసరిగా ఇవి ఆచరించగలుగుతానంటే నమ్మకం ఉండే వాళ్ళని ఆస్పైరింగ్ అని చెప్పంటారు. And there's no vows. అయితే దీనికి మనం ప్రతిజ్ఞలు అంటూ ఉండవు. So it's mainly for the children of devotees. ఇది ఎవరికి వర్తిస్తుందంటే భక్తుల యొక్క పిల్లలకి, వాళ్ళ సంతానానికి ఇది వర్తిస్తుంది ఆస్పైరింగ్ అనేది. The congregational members. ఈ కాంగ్రిగేషన్ భక్తులు. And those who would like to also be recognized by the Guru. కాబట్టి గురువు దగ్గర కృపను పొందాలనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా చేయొచ్చు. So they're also considered as a type of spiritual children of the Guru. వాళ్ళను కూడా ఆధ్యాత్మిక గురువు యొక్క ఆధ్యాత్మికమైన సంతానం అని చెప్పి కూడా అంటారు. So first, those who are going to take the first initiation, please cup your hand around your right ear. మొదట దీక్ష తీసుకోవాలనుకునే వాళ్ళు
మీ యొక్క కుడి చెవిని దగ్గరగా పెట్టండి గురు మహారాజ్కి. కీప్ ఇట్ ఓపెన్. మీరు కుడి చెవిని బాగా ఉంచండి. Ladies should move the sari away from your ear and you should listen. మాతాజీలు వాళ్ళు పైన చీర వేసుకొని కుడి చెవిని బాగా గురు మహారాజ్ చెప్తారు, దాన్ని వినండి. The almas అందరూ కూడా కుడి చెవిని బాగా వినేటట్లు ఉపయోగించండి. All right, are you ready? Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. You all hear? మీరందరూ విన్నారా? కుడి చేతితో విన్నారా? So this is not a secret mantra. ఇది రహస్యమైన మంత్రం కాదు. ఇది So we can give it out loud. అందరికి కూడా దీన్ని ఇవ్వచ్చు. But the Gayatri mantra is secret. We have to give that in a private place. అయితే గాయత్రి మంత్రం రహస్యమైనది కాబట్టి రహస్యమైన ప్రదేశంలోనే గాయత్రి మంత్రం ఇస్తారు. Bhakta Rohit name is Rupamaya Govinda Das. హరే Rupamaya Govinda Das. Hare Krishna. Bhakta Venkatesh టీ. T. Bhakta Venkatesh T. His new name is Vaikunteshwara Govinda Das. హరే Bhakta Deepak. His new name, spiritual name is Deena Pavana Chaitanya Das. Bhakta Raghu. His spiritual name is Ranganatha Kripa Das. Brahmananda. His spiritual name is Brahmananda Krishna Das. హరే. నెక్స్ట్ Venkatesh K. His spiritual name is Vajeshwar Shyamasundar Das. Vajeshwar Shyamasundar Das. Why are you doing pranam? Kumar. Bhakta Kumar. Spiritual name is Kunja Vihari Madhava Das. Harshavardhan. Spiritual name is Hari Charana Dasa. Prasad. His spiritual name is Padmanabha Keshava Das. And Bhikshupati, Bhakta Bhikshupati, Bhima Achyuta Dasa. Bhakta Akshay. His new name is Akhilatma Janardana Dasa. Bhakta Lingaya. His spiritual name is Leelanatha Damodara Das. హరే. Bhakta Venkateshwar Rao. His spiritual name is Vijaya Venkateshwara Das. Bhakta Krishnamurti. Kanaya Krishna Das. Bhakta Shivakumar. Sri Hari Rishikesha Das. హరే. Bhakta Manikanta. Mahamani Baladeva Das. హరే. Bhakta Rajnikant. His spiritual name is Ratna Bhushana Keshava Das. హరే. Subramanian Naidu, new name is Sumitra Vasudeva Das. హరే. Bhakta Gangaya.
Your spiritual name is Ganganatha Gauranga Das. Bhakta Bhavani Prasad. Your spiritual name is Bhagavat Prasad Das. Bhakta Krishna Reddy. B. Your spiritual name is Kamalanabha Krishna Das. Bhakta Purushottam Raju. Purna Purushottama Das. Bhakta Ramanaya. Rajeshwara Ramadas. Bhakta Subramanyam M. Sunanda Vrajavasi Das. Sunanda Vrajavasi Das. Subramanyam J. Swarat Madhusudana Das. Bhakta Sadasivaya K. Sadananda Murari Das is your spiritual name. Sadananda Murari Das. Bhakta Tirumala Rao. Tirumala Venugopal. Yeah. Your new name is Tirumala Venugovinda Das. When we decided that Tirumala Govinda Guru Maharaj said Venu should be there, Krishna's name. He emphasized Krishna's name, Venu should be there. So he gave Venu Govinda Das. Next, Radha Krishna Reddy, Bhakta. Bhakta Radha Krishna Reddy. Your spiritual name is Radha Krishna Sevaka Das. Hare Since you are a politician, Guru Maharaj said there must be a signing for Radha Krishna, so we cannot leave the name. And he asked me, how is it Seva Bhavana? I said, very good. Then I said, Radha Sevaka Das. Bhakta Sudhakar. Bhakta Sudhakar. Sudha Nidhi Krishna Das. Subramanyam D. Bhakta Subramanyam D. Shubhankara Shyam Das. ఇక్కడ నమస్కారాలు పెట్టద్దని మాలు తీసుకొని దూరంగా పెట్టండి. ఆల్రెడీ పెట్టారు కదా నమస్కారం. ఎల్లమ్మ ఏకేశ్వరి మాధవి దేవిదాసి. భక్తేన్ సుభద్రమ్మ. Your spiritual name is Sumukhi Subhadra Devidasi. Bhakten Anantamma. Your spiritual name is Ananta Leela Yashoda Devidasi. Bhakten Anasuyamma. Your spiritual name is Ananya Yashoda Prema Devidasi. Bhakten Revati. Your spiritual name is Rasamayi Revati Devidasi. Bhaktin Yashodamma. Your spiritual name is Yashoda Rajavasini Devidasi. Bhaktin Shakuntalamma. Your spiritual name is Satyabhama Sevani Devidasi. Bhaktin Lakshmi Kantamma. Your spiritual name is Leela Priya Lakshmi Devidasi. Bhaktin Channakeshavari. Your spiritual name is Charumayi Devaki Devidasi. Next is Nasaram. Bhakta Chandramohan. His spiritual name is Chaitanya Chandrapati Das. Bhakta Kanoj. His spiritual name is Kanai Gopesh Das. Bhakta Subramanyam. Your spiritual name is Srinatha Gopala Dasa. Bhakta Satyanarayana.
Your spiritual name is Sarva Shakti Govinda Das. Sarva Sakshi Govinda Das. Sarva Sakshi Govinda Das. Bhakta Govinda Rao. Your spiritual name is Gokul Natha Govinda Das. Golokanatha Govinda Das. And Bhakten Shobha Govinda. Your new spiritual name is Sulochana Gaurangi Devidasi. ISKCON Warangal. Bhakta Sambhaya. Your spiritual name is Sanatana Gopinatha Das. Bhaktin Saubhagya. Your spiritual name is Shobhamayi Devaki Devidasi. That's it, Guru Maharaj. पतित पावन गुरु महाराज की जय, श्रील प्रभुपाद की जय। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे।